రీసెంట్గా తెలంగాణలో టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలి, అట్ ది సేమ్ టైం ఆ దిమ్మల్ని కూల్చేయాలి అంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు కదా సార్ తెలంగాణ ప్రజలకి. దీని మీద సాక్షిలో ఇవాళ ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. రాహుల్తో బాబు రాజకీయం చేస్తూ ఉన్నారు అంటూ. టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ తో చంద్రబాబు బంధం మరోసారి రుజువైందంటూ అన్న రాజకీయ వర్గాలు. బాబుతో క్లోజ్డ్ డోర్ మీటింగ్ ద్వారా రాయలసీమ లిఫ్ట్ ను ఆపించానని గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం అనుమతి లేకుండా రేవంత్ అలా మాట్లాడడం సాధ్యం కాదంటోన్న విశ్లేషకులు. బాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్ తో రహస్య కాపురం ఏమిటి అని చెప్పి భారతీయ జనతా పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి సార్. ఇది సాక్షిలో వచ్చిన వార్త. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా మాట్లాడే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి కనీసం ప్రస్తావించకపోవడంపై సర్వత్రా విస్మయం అని చెప్పేసి. సో బాబు రాహుల్తో కలిసి రాజకీయం చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ కి దగ్గర అవుతూ ఉన్నారు అనేది సాక్షి కథనం సార్. ఏమంటారు? అంటే ఎన్డీఏలో ఉంటూ బీజేపీతో ఉంటూ కాంగ్రెస్ తో రహస్య కాపురం. అసలు ఎన్డీఏలో లేకుండా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ గత 11 ఏళ్ళుగా రహస్య కాపురం బీజేపీతో చేయడం లేదా? స్టిల్ చేస్తుంది, ఇప్పటికీ కూడా చేస్తుంది కదా. సో ఇప్పటికి దానికి ఉదాహరణే ఈ 11 ఏళ్లలో ఎన్నిసార్లు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఒక్కసారి మీకు 2019 ఎలక్షన్లకు ముందు ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టి ఎంపీలు రిజైన్ చేశారు. అది కూడా ఎలక్షన్లు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడి 6 నెలల లోపైతే ఎలక్షన్లు రావు గనక ముందే మాట్లాడుకొని ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడి రిజైన్ చేశారు. తర్వాత రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఆఖరికి రాష్ట్రాల అధికారాలను దెబ్బతీసేటువంటి చట్టాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది కదా. మీకు ఉదాహరణకు ఢిల్లీ ప్రభుత్వ అధికారాలని తగ్గించేటువంటి వివాదాస్పదమైన బిల్లుకు కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు కదా. ఇవాళ ప్రతి దానికి బీజేపీ మద్దతు ఇచ్చాడు. దాంట్లో క్విట్ ప్రోకోలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ ఈడీ కేసులు కదలడం లేదు, బెదలడం లేదు. ఇది కళ్ళ ముందు కనబడుతుంది కదా అందరికీ. ఎందుకంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీకు ప్రతి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, పినరాయి విజయన్, స్టాలిన్, ఇలా ప్రతి ప్రతిపక్ష ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందరు వెనకాల పడ్డది కదా. ఒక్క జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన కేసులే కదులుతో హేమంత్ సోరెన్ ఎవరిని వదిలేశారు చెప్పండి నాకు. ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని వదలలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన పైన సిబిఐ ఈడీ కేసులు లేవు, కదలవు. అధికారం అయిపోయాక కదలవు. వివేక హత్య కేసు ఒక్క అడుగు కూడా ముందుకెయ్యదు. అందరికీ తెలుసు వివేక హత్య కేసులో గొడ్డలి పెట్టుకు మీకు గుండెపోటుకు మధ్య ఏం జరిగింది అని అందరికీ తెలిసినా కూడా ఏమీ కాదు. మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇవన్నీ కూడా. మరి వివేక హత్య కేసు ఎందుకు కదలదు, మెదలదు? మీకు ఎన్నేళ్ళైనా బెయిల్ ఎందుకు సిబిఐ సీరియస్గా అపోజ్ చేయదు? ఇప్పుడు మీకు ఏ విచారణ లేకుండా 5 ఏళ్ల పాటు బెయిల్లో జైల్లో ఉంచుతున్నారు. నెలల తరబడి జైలు. మనీష్ సిసోడియా 2 ఏళ్ళు జైల్లో, 1.5 years జైల్లో ఉన్నాడు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి. ఆయన మీద ఏది రుజువైంది చెప్పండి? కానీ 1.5 years ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఎలా వస్తుంది? మిగతా వాళ్ళకి ఎందుకు అంత కష్టమైంది బెయిల్? బెయిల్ని ఎందుకు సిబిఐ ఈడీలు అపోజ్ చేయవు సీరియస్గా? ఎక్కడన్నా ప్రపంచంలో ఒక కేసు పైన 11 ఏళ్ళుగా బెయిల్ ఎలా వస్తుంది? ఇవన్నీ నీకు అందరికీ కనబడుతున్న విషయమే కదా. స్పీకర్ ఎన్నిక సమయంలో అవసరం లేకపోయినా కూడా వైసీపీ మద్దతు ఎందుకు అడిగింది బీజేపీ? వాస్తవంగా క్లియర్ మెజారిటీ ఉంది. మీకు వైసీపీ మద్దతు ఇవ్వకపోయినా గెలుస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక అసలు వైసీపీ మద్దతు అవసరమే లేదు. ఎందుకు మద్దతు అడిగారు? మరి అందరి మద్దతు అడిగాం, మేము వీళ్ళ మద్దతు కూడా అడిగామంటే ఓకే. మల్లికార్జున ఖర్గే మద్దతు కూడా అడిగాం. మరి కేసీఆర్ మద్దతు అడగలేదు కదా. కేసీఆర్ మద్దతు అడగలేదు, జగన్ మద్దతు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు అడిగారు? ప్రత్యేకంగా మా ఫోన్లు చేసి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి మద్దతు తీసుకున్నారు కదా. అందువల్ల మీకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలుస్తున్నాడన్న తర్వాత మీరు ఎందుకు బీజేపీతో కలుస్తున్నారు? సో ఇందులో ఎత్తుగడ ఏంటంటే బీజేపీని, టీడీపీని దూరం చేసి వైసీపీ దగ్గర అవుదామన్న కోరిక. బీజేపీతో కొట్లాడడానికి కాదేది. బీజేపీ టీడీపీ కలయికను దెబ్బతీస్తే, మోడీని చంద్రబాబు నాయుడు విడగొడితే చంద్రబాబు నాయుడు అటాక్ చేయడం సులభం అని జగన్ వ్యూహం. సో అందువల్ల మీకు బీజేపీ పక్కకు జరిగితే పవన్ కళ్యాణ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ పవన్ కళ్యాణ్ పక్క జరిగితే ఇక పండుగే పండుగ.
ఒకవేళ పవన్ కళ్యాణ్ రాకపోయినా బయటికి అట్లీస్ట్ బీజేపీ బయటికి వస్తే చంద్రబాబు నాయుడు ముప్పు తిప్పలు పెడతాడు. మోడీ, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, స్టాలిన్, మమతా బెనర్జీ, విజయన్ వీళ్ళని పెట్టినట్టు చంద్రబాబు నాయుడు కూడా పెడతాడు. అప్పుడు వైసీపీకి అడ్వాంటేజ్ వస్తుందని వ్యూహం. అందుకే బీజేపీ టీడీపీల మధ్య విభజన తెచ్చటానికి ఈ స్టోరీని వడ్డీ వార్చడం అంతకుమించి ఏముంటుంది. ఇక చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలుస్తాడు. కాంగ్రెస్కి ఎక్కడుంది? రాష్ట్రంలో లేదు, దేశంలో లేదు. ఎందుకు కలుస్తాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు అంత రాజకీయ అమాయకుడా? ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు దల్ బదల్ నేమే ముజే సీనియర్ హై అని మోడీని విమర్శించాడు. అంటే చాలా తెలివిగా వ్యూహాత్మకంగా పార్టీలతో పొత్తులు మార్చుకుంటాడు చంద్రబాబు నాయుడు. మీరే అంటున్నారు, మీ నాయకుడే నరేంద్ర మోడీ అన్నాడు, వేరే వాళ్ళకి కాదు. మరి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంత రాజకీయం తెలియకుండా పోయి కాంగ్రెస్ తో కలుస్తారా? కాంగ్రెస్ తో ఉన్న మిత్రపక్షాలే దూరం అవుతున్నాయి. కాంగ్రెస్ తో వెళ్ళి టీడీపీ దోస్తీ చేసి ఏం పొలిటికల్ బెనిఫిట్ పొందుతాడు? ఏదన్నా ఎవరు ఏమన్నా విమర్శించారు, చంద్రబాబు నాయుడుకి రాజకీయాలు తెలుసు కదా, అంత అమాయకుడా? ఆంధ్రప్రదేశ్ లో పోనీ కాంగ్రెస్ కి ఏమైనా బలం ఉందంటే 1% ఓటింగ్ ఉంది. కాంగ్రెస్ ఇది లయబిలిటీ. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో కలిస్తే తెలంగాణలో అది ప్రూవ్ అయింది. 2009 లో మహాకూటమిగా, 2019 మీకు 18లో మహాకూటమిగా ఫామ్ అయితే మీకు ఏం లాభం జరిగింది టీడీపీకి? ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ తెలంగాణలో చంద్రబాబు నాయుడు చేశాడు. కాంగ్రెస్ తో కలిస్తే 2018లో అది కనుక క్లిక్ అయితే 2019లో కాంగ్రెస్ తో కలవచ్చు అని ఒక ప్లాన్ వేసాం నిజం. కానీ తెలంగాణలో బెడిసి కొట్టడంతో ఆంధ్రప్రదేశ్ లో కలవలేదు. కాంగ్రెస్ తో చంద్రబాబు నాయుడు కలవడు, కాంగ్రెస్ కు ఆల్వేస్ దూరంగా ఉంటాడని నేనేమంటలేను. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలిస్తే టీడీపీకి వచ్చే ప్రయోజనం ఏంటి నాకు అర్థం కాని విషయం. రాష్ట్రంలో 1% ఓటింగ్ ఉంది. టీడీపీతో కలిశారు అనే, కాంగ్రెస్ తో కలిశారన్న పేరు చాలు ఓట్లు పోవటానికి. కొన్ని దేశంలో అధికారంలో లేరు, రేపో మాపో అధికారంలో వచ్చే వాతావరణము లేదు. నరేంద్ర మోడీతో అవసరము ఉన్నది. మోడీతో పెట్టుకుంటే ఏమవుతుందో చంద్రబాబు నాయుడు బాగా తెలుసు కనుకనే 2019 తర్వాత 5 ఏళ్ల పాటు బీజేపీతో మైత్రి కొరకు ఎదురు చూశాడు తప్ప ఒక్క మాట మోడీని విమర్శించలేదు. 2019లో విడిపోయినందుకు ఇప్పటికీ కూడా పశ్చాత్తాపడుతున్నాడు. ఆ పశ్చాత్తాప ప్రభావం వల్లనే ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువ మోడీని చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడు. ఇంత క్లియర్ గా పాలిటిక్స్ కనబడుతుంటే కాంగ్రెస్ పార్టీ 2024లో కాస్త బెటర్ రిజల్ట్ వచ్చాక వరుస పెట్టి రాష్ట్రాలు ఓడిపోతుంది. హర్యానా ఓడిపోయింది, ఢిల్లీ ఓడిపోయింది, మహారాష్ట్ర ఓడిపోయింది, బీహార్ ఓడిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా మహారాష్ట్రలో జరిగినటువంటి లోకల్ బాడీస్ ఓడిపోయింది. అంతగా ఓడిపోతున్నప్పుడు ఆ పార్టీకి మైత్రి విషయంలో మమతా బెనర్జీ దూరం అయ్యారు. మీకు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకొని అంటున్నారు. ఇక్కడ తమిళనాడులో డిఎంకేతో సీట్ల పంచాయతీ, బీహార్లో ఆర్జేడీతో పంచాయతీ, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అనుమానాలు. ఇంత ఉండగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్ కలిసి ఏం సాధిస్తాడు? ఆయనకు ప్రయోజనం ఏంటి? సింపుల్ రాజకీయ ప్రయోజనం చెప్పాలి కదా, ఇంకా పలానా కారణం రీత్యా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలుస్తాడు అన్నదానికి రీజనింగ్ ఉండాలి కదా. ఒక్క పాయింట్ పట్టుకుంటున్నారు, ఏంటది అంటే రేవంత్ రెడ్డి తో కలిసి చేస్తున్నాడని. ఇది తెలంగాణలో చంద్రబాబు నాయుడుతో రేవంత్ కలుస్తున్నాడని బీఆర్ఎస్, రేవంత్ తో చంద్రబాబు కలుస్తున్నాడని వైసీపీ. అందరికీ తెలుసు బీఆర్ఎస్ వైసీపీల బంధం. సో ఈ బీఆర్ఎస్ వైసీపీల బంధం వల్ల కూడా ఈ వార్తలు రచించబడుతున్నాయి. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వైసీపీ, ఫర్ ద సేక్ ఆఫ్ బీఆర్ఎస్ కూడా ఈ వార్తలు రాస్తున్నారు. సో మీకు ఈ వార్తలు రాయడం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేక ఎడిషన్లకే పరిమితం కావాల్సిన వార్త తెలంగాణ ఎడిషన్లో కూడా ఎందుకు కనబడుతుంది అంటే తెలంగాణలో అది బీఆర్ఎస్ ప్రయోజనాలకు ఉపయోగపడాలి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రయోజనాలకు ఉపయోగపడాలి అని వైసీపీ బీఆర్ఎస్ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ లో కూడా భాగం. ఎస్, రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగత సన్నిహితం ఉన్న మాట నిజం. అది రేవంత్ రెడ్డి చెప్పాడు అసెంబ్లీలో కదా, నేను చంద్రబాబుతో సమావేశమై రాయలసీమ ఎత్తిపోతలు ఆపించాను అని. దాన్ని బ్రహ్మాండంగా వైసీపీ ఉపయోగించుకుంది. అది అక్కడ వరకు ఓకే, అది రాజకీయంగా ఎవరైనా చేస్తారు. ఎందుకంటే తన ప్రత్యర్థి రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టాడు అనేది నరేటివ్ బిల్డ్ చేస్తానికి ఉపయోగపడ్డది. దేర్ ఇస్ ఎ లాజిక్ ఇన్ ఇట్. నిజంగానే రేవంత్ అన్నది నిజమా? టీడీపీ వాళ్ళు అట్లాంటిది ఏమీ లేదంటున్నారు. వైసీపీ కాలంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందంటున్నారు. ఓకే, ఆ ఇష్యూ పైన ఫైట్ చేస్తానంటే నేను ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే అది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది కనుక రాష్ట్ర ప్రయోజనాలు ద్రోహం చేశాడన్న నరేటివ్ బిల్డ్ కాడానికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ తో కలిశాడన్న నరేటివ్ బిల్డ్ చేసింది
చేస్తే జనం ఎట్లా నమ్ముతారు చెప్పండి? ఏ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనం మిత్రులు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు అవసరానికి తగ్గట్టుగా ఎలా మిత్రపక్షాలని చాలా సులభంగా మార్చుకుంటాడు. అందరూ మార్చుకుంటారు, అందులో చంద్రబాబు నాయుడు ముందుంటాడు. అందరూ తెలుసు కదా, అది మీకు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు, కమ్యూనిస్టులను వదిలేశాడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చారిత్రక తప్పిదము, మాది లౌకిక పార్టీ, మేము మతోన్మాదులతో పొత్తు పెట్టుకోమన్నాడు. మళ్ళీ 2014లో పెట్టుకున్నాడు, తర్వాత 2018లో ధర్మ పోరాట దీక్షలు చేశాడు. ఆఖరికి మోడీని కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి లాగి విమర్శలు చేశాడు. భార్యకి ఏం మేలు చేయలేడు, దేశానికి ఏం మేలు చేస్తాడు అనే స్థాయికి వెళ్ళి విమర్శించారు. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన వెంటనే కంప్లీట్ గా మోడీ పట్ల మౌనం వహించారు. ఆఖరి 24 ఎన్నికల్లో మళ్ళీ పెట్టుకున్నాడు. దిస్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రాజకీయాల్లో తన అవసరాల కొరకు ఎవరితోనైనా కలుస్తాడు, చంద్రబాబు నాయుడు ఎవరితోనే విడిపోతాడు. అది చంద్రబాబు నాయుడే కాదు, ఎవరైనా చేస్తున్నారు. అందులో చంద్రబాబు నాయుడు ముందుంటాడన్న సంగతి వైసీపీకి చేసే విమర్శ అందరికీ తెలిసిన విషయం కూడా. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాంగ్రెస్ తో బంధం పెట్టుకొని ఏం చేస్తాడు? కాంగ్రెస్ తో బంధం పెట్టుకొని లాభపడతాడా? కాంగ్రెస్ తో బంధం ఉన్న మిత్రులే ప్రశ్నిస్తున్న సమయంలో, అనుమానిస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు అంత రాజకీయ పరిపక్వత లేని నాయకుడు కాదు కదా. అందువల్ల ఈ వార్తలో ఎలాంటి ప్రాతిపదిక లేదు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం రీత్యా రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాడన్న నెరేటివ్ బిల్డ్ చేస్తానికి ఎత్తుగడగా ఈ వార్త. రెండవది, భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో అనుమానాలు క్రియేట్ చేసి బీజేపీకి టీడీపీకి దూరం పెంచి మోడీకి చంద్రబాబు నాయుడుకు దూరం పెంచాలనే ఆలోచనలో భాగం ఇది. రెండవది. మూడవది, తెలంగాణలో తమ మిత్రుడైన బీఆర్ఎస్ కు లాభం కలిగించాలన్నది మూడవది. ఈ మూడు కారణాల రీత్యా ఈ నరేటివ్ వైసీపీ బిల్లు చేయదచ్చు.